హాయ్ అండి, ఇవాళ నేను పొటాటో స్నాక్స్ చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, 1 ఆలు, 1 ఎగ్, సాల్ట్, వంట సోడా, కొద్దిగా కారపొడి అండి. ఫస్ట్ అయితే మనము ఈ 3 అయితే మైదాలో వేసుకునేద్దామండి. మైదాలో వేసుకొని కలుపుకునేద్దాం. ఓకేనండి, ఆలు అయితే ఉడకబెట్టుకునేద్దాం. మనం ఫస్ట్ ఆలు ఉడకబెట్టుకున్నాక గుడ్డు పగలు కొట్టుకొని ఇందులోనే వేసుకునేసి దాంట్లో కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారపొడి వేసుకొని తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాను. చూడండి, దిగుతుంది చూడండి. ఇవి చూసారా, ఉడికిపోయింది. ఇంకా 2 మినిట్స్ అండి. ఆ పక్క ఆలు ఉడికిపోయింది, ఈ పక్క మా అబ్బాయికి పూరి చేస్తున్నాను అండి. చూసారా పూరి ఎలా పొంగిందో, చాలా సూపర్గా ఉంది కదండి. వాడికి ఇలా ఎర్రగా కాలితేనే బాగుంటుంది. దీంట్లోకి ఆలు కర్రీ చేశానండి, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా అన్నీ పొంగి, ఇది ఒక్కటే కాదు అన్నీ ఇలాగే పొంగి ఉంటాయి చూడండి. మొత్తం చాలా ఇష్టం అండి మా అబ్బాయికి, మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం. చూసారా చూసారా చూసారా, పొంగుతుంది చూడండి, మొత్తం పొంగిపోతుందండి. అలా తిప్పేసుకునేద్దామండి, బాగా కాలిపోతుంది. బెలూన్ లాగా ఉద్దిపోతున్నాయండి ప్రతి ఒక్క పూరి. ఇందులో సీక్రెట్ ఏంటో చెప్పనా, లైట్గా కొద్దిగా చక్కెర వేయండి పూరిలో, ఇలాగే పొంగుతుందండి. ప్రతి పూరి ఇలాగే పొంగుతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా బాగా ఇష్టంగా తింటారండి. అయితే ఉడికిపోయిందండి చూడండి, ఉడికిపోయింది. దీని స్కిన్ తీసుకునేద్దామండి. ఆలుకి అయితే స్కిన్ అయితే తీసేసుకునేసానండి. ఇంకా మైదాలో మనము వంట సోడా, సాల్ట్, కొద్దిగా కారం వేసుకున్నాం కదా, ఈ ఆలుని ఇందులో పెట్టేసి స్మాష్ చేసుకునేద్దాం. ఓకే, అండి ఇదైతే చూడండి, ఆలు మైదా 2 మిక్స్ చేసుకునేస్తాను. చేతి కలి అంటకపోయిందండి చూడండి. వీటిని సేమ్ బాదుషా ఎలా నొక్కుతామండి అలా నొక్కుకోవాలి. చూడండి, ఇందులో ఎగ్ పగలగొట్టేసాను నేను. ఇందులో కొద్దిగా అయితే కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మిక్స్ చేసుకునేద్దామండి. ఇంకా చూడండి, కూడా అతుక్కోకుండా ఆయిల్ పూసాం కాబట్టి నీట్గా ఇలా, ఎక్కువ లేదు, మన వేళ్ళ గుర్తులు పడకూడదు. ఎంత నీట్గా చేస్తాను. ఆయిల్ చూడండి, అతుక్కోదు కూడా, చూడండి. దీంట్లో ఇలా తీసుకొని ఎగ్లో అద్ది తర్వాత ఆయిల్లో వేయాలండి. ఓకే, మనం ఆయిల్ అయితే పెట్టుకునేద్దాం పెనంలో. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ఒక ఇది తీసుకొని ఇలా చూడండి, ఇలా ఆయిల్లో ఇలా వేసేసి, ఆయిల్ అంటే సారీ అండి, ఇది ఎగ్ అండి. ఎగ్లో ఇలా వేసుకోవాలి. మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. ఎలా వస్తుందో ఫస్ట్ టైం అండి చేయడం నేను.
చాలా బాగా వస్తుందండి. ఎలా వస్తుందో అనుకున్నా. ఇంకొకటి కూడా ఇలాగే చేసుకున్నట్టు, ఇది మైదా కాబట్టి బాగా వచ్చేస్తుంది అండి. ఆల్రెడీ బాగా కాలినట్టు ఉందండి. అప్పుడే తిప్పేసుకుందాం మనము. మీరు చూసినట్టండి. చూడండి 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 ఎంత బాగుందో చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. మిగిలిపోతుంది కదండి ఎగ్గు, దాన్ని ఏం చేస్తారో చెప్పనా? ఆమ్లెట్ వేసుకుంటాయండి. ఎలాగో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా, ఆమ్లెట్ వేసుకుందండి సరిపోతుంది. ఓకేనండి, వేగనిద్దాం కొద్దిసేపు. మరి ఎక్కువగా కాలితే అంత బాగుండదు, మీడియంగా ఉండాలి. సేమ్ పులి పొంగనాల్లాగా ఉన్నాయండి ఇవి చూడడానికి. ఇవైతే కాదండి. ఎగ్ చూడండి పైన కొద్దిగా సిమ్లో పెట్టి కాలిస్తే బాగా కాలుతాయి, లేకపోతే మాడిపోతాయండి. ఇది ఈజీ రెసిపీ. ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా పిల్లలకు చాలా బాగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేనైతే అయిపోయాయండి. ఇంకైతే ఎగ్ మనకు మిగిలింది కదా, ఇవాళ స్పూన్ మొత్తం అయిపోయాయి. మా అబ్బాయి అప్పుడే చిన్నవాడైతే ఆమ్లెట్ వాసన పసిగట్టేశాడండి. ఆమ్లెట్ వేగిపోయిందండి. ఇలా మిగిలిన దాన్ని చేసుకోవచ్చు. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ బాగుంటుందండి. అయిపోయింది ఆమ్లెట్ అండి. చూడండి, ఆలు ఎగ్ స్నాక్స్ అండి ఇవి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, నేనైతే ట్రై చేస్తాను. టేస్ట్ చెప్తాను. ఆలు మైదా అన్నీ చూడండి పర్ఫెక్ట్గా ఉంది, చాలా క్రిస్పీగా ఉందండి. సూపర్ సూపర్ అండి, నిజంగానే. ఓకే, కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దామండి. ఆమ్లెట్ సూపర్, యమ్మీ. మా అబ్బాయి చెప్తున్నాడు సూపర్ అంటండి. సూపర్ సూపర్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. అదే మా అబ్బాయి ఆమ్లెట్ తెస్తున్నాడు, చూపిస్తున్నా. పెట్టుకున్నా, పెట్టుకో, తిను. సూపర్ అను, బాగుందంటండి. లైక్, షేర్, కామెంట్.